బిస్కెట్ నాట్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. సో ఇది చూడండి, ఇక్కడ నేను డార్క్ పింక్ కలర్ తీసుకున్నానండి. 4 వైర్స్ తీసుకున్నాను. సో బుట్ట వేయడానికి కోసమే తీసుకున్నానండి. ఇందులో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలండి 4. అందులో ఒకటి పక్క పెట్టేయాలి. పక్క పెట్టేసి ఇలా ఒక 2 లూప్స్ అనేది మన లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? పెట్టుకున్న లెఫ్ట్ హ్యాండ్లో ఈ ఒక్క వైర్ ఉంది కదా రైట్ హ్యాండ్లో, ఆ వైర్ తీసి ఆ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఇక్కడ చూడండి, రైట్ సైడ్ వచ్చేటట్టు ఆ రఫ్ సర్ఫేస్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది కదా, ఆ రఫ్ సర్ఫేస్ అనేది ఈ వైర్ పైన రావాలన్నమాట. ఓకేనా? వచ్చిన తర్వాత ఆ వైర్స్ని కింద పెట్టుకోవాలి. తర్వాత మనం లూప్లోకి ఇన్సర్ట్ చేసాం కదా రైట్ సైడ్ నుంచి వచ్చిన వైర్ని, ఆ వైర్ని ఈ పైన ఉన్న లూపుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసేసి ఇప్పుడు ఈ వైర్స్ని ఇలా కిందకి తెచ్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇంకో వైర్ మనం పక్క పెట్టాం కదా, ఆ వైర్ని తీసుకోవాలి. తీసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఈ లూపుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఈ వైర్స్ని పైకి పెట్టాలి. పెట్టేసి ఇప్పుడు రఫ్ సర్ఫేస్ కింద నుంచి వస్తుంది కదా, దాన్ని పైన లూపుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? బాగా ఇన్సర్ట్ చేసేయండి. ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేశారంటే బిస్కెట్ నాట్ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. సో మీరు బుట్ట వేస్తున్నారంటే పైన కింద చెక్ చేసుకోవాలి. ఎలా అంటే ఇలా. ఓకేనా? ఇలా చెక్ చేసుకున్నారంటే ఈక్వల్గా ఉండాలి. ఒకవేళ ఎటువైపు అయితే ఎక్కువ ఉందో అటువైపు నుంచి నొక్కామంటే తక్కువ ఉన్న వైపుకు వైర్ అనేది పైకి వస్తుంది. ఓకేనా? వచ్చిన వైర్ని ఇలా పట్టి లాగామంటే సరిపోతుంది. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ వైర్ని ఇలా చెక్ చేసుకోండి బుట్ట వేసేటట్లుంటే. సో బిస్కెట్ నట్ అనేది సింపుల్గా ఇలానే వేయాలి. చాలా బాగా వచ్చింది. సో మీకు ఎలా వచ్చిందో తప్పకుండా ట్రై చేసేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.